ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా మొదలైంది. అయితే మొత్తం మీద 24,963 ఓట్లు అక్కడ పోల్ అయితే ప్రెసెంట్ ఆ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల పరంగా ఎవరికైతే 12,485 ఓట్లు వస్తాయో వారు ఎమ్మెల్సీగా నిర్ధారిస్తారు, ఎమ్మెల్సీగా కాబడతారు. ఈ నేపథ్యంలో ఎవరు ఆ సంఖ్యను చేరుకుంటారనేది కొంత ఉత్కంఠ రేపుతోంది. సుమారుగా 500 నుంచి 600 ఓట్లు కూడా చెల్లని ఓటుగా గుర్తించారు అధికారులు. సో 24,963 ఓట్లో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ చేరువలో ఉండబోతున్నారనేది కొంత ఆసక్తి రేపుతుంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. దీంట్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య కొంత ముందంజలో తెలుస్తోంది. సో మొదటి నుంచి కూడా ఆయన గతంలో మల్కాజ్గిరి ఎంపీ కోసం ప్రయత్నం చేశారు, ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఆయన గ్రాడ్యుయేట్స్ కోటాలో వెళ్దాం అనుకున్నారు, కానీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ ప్రకటించింది. అంతలోనే ఆయనకి ఇది ఒక ముందంజలో కనబడుతున్న నేపథ్యంలో ఒక గుడ్ న్యూస్ గానే చెప్పొచ్చు. మల్క కొమరయ్య దీంట్లో ముందంజలో తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ ఇక్కడ గెలుపు కొంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ గెలుపు పైన మల్క కొమరయ్య గెలుపు ఖాయంగా కనబడుతున్నట్టు ఆ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఇప్పటికే దీనిపైన సంబరాలు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. సో ఇంకా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సంబంధించి అనౌన్స్మెంట్ కాకమునిపై ఈ స్థాయిలో బీజేపీకి సంబంధించి సంబరాలు మొదలెట్టేసిందనంటే వారెంత ధీమాతో ఉన్నారో అర్థం చేసుకోవాలి.